పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటున్నాము. నీకు మెల్లనైన స్వరముతో నీ ఆత్మ ద్వారా నీ వాక్యమును నాయన సేవకుడైన నా ద్వారా ఈ దినము ఇచ్చుటకు నాయన నన్ను ఆయత్తపరచమని నా ఆలోచనలను నా హృదయ తలంపులను మరి నీ వాక్యములోని మాటలను నీ మాటలై ఉన్నట్లుగా మాట్లాడి కుడి వచ్చిన వారిని దీవించమని నీ ఆత్మ ద్వారా తండ్రి వారికి బోధపరిచి వారిలో మేల్కొల్పును కలుగ చేయమని దానికి తగిన రీతిగా జీవించుటకు కావలసిన శక్తిని దయచేయమని ఈ రీతిగానైనా మా ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున ఈ వాక్యము కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ దినము ఎంతమంది అయితే బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘానికి దేవుణ్ణి ఆరాధించాలని వచ్చి ఉన్నారో వారినందరినీ కూడా యేసు నామమున ఆహ్వానిస్తున్నాను. మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు కలగచేయాలని కోరుకుంటూ మీరు మీ కుటుంబము దీవింపబడాలని యేసును ప్రార్థిస్తున్నాను. మరి సమయంలో దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవబడి ఉండగా దీనిలో నుంచి ఈ దినం మన మధ్యన మాట్లాడాలని దేవుడు నాకు ఇచ్చిన తలంపు జీవ గ్రంథము అనే దాని గురించి మాట్లాడాలని దేవుడు నాకు ప్రేరేపణ దయచేసి ఉన్నాడు. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకనగా నేను మాట్లాడబోయేటువంటి ప్రసంగాల్లో ఇది మొదటి ప్రసంగము, 3వ ఆదివారము 2వ ప్రసంగంగా దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈ దినము జీవ గ్రంథములో అనగా ఏంటి, ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు. 3వ వారము జీవగ్రంథములో లేని వారి గురించి మాట్లాడతాను. జీవగ్రంథములో నున్నవారు ఏ విధముగా ఉంటారు అనేది ఈ దినము ధ్యానిద్దాం. మరి యొక్క వాక్య భాగము గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో దానియేలు ప్రవక్త మాట్లాడుతూ రాస్తున్న ఈ వాక్య భాగములో ఇజ్రాయేలీ జనాంగాన్ని బట్టి ప్రప్రథమంగా ప్రాముఖ్యముగా మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలందరి గురించి కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి మెయిన్ థ్రస్ట్ పాత నిబంధనలో దానియేలు ఇజ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నప్పటికీ వారు దేవుని ప్రజలు గనక నీవు నేను యేసు ప్రభువును అంగీకరించిన వారుగా దేవుని ప్రజలు మన పిలువబడుతున్న మనకు కూడా ఈ జీవ గ్రంథములో పేర్లు, ఎవరి పేర్లు ఉంటాయి, ఎలాగనుంటాయి అనేది ధ్యానించాలని నా అభిమతం. 1వ వచనం కనుక చూసినట్లయితే 2వ భాగము 12వ అధ్యాయము 1వ వచనము, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకొందురు అంటున్నాడు. గ్రంథములో దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకొందురు. వారు శిక్ష నుంచి తప్పించుకుంటారు, వారు నరకము నుంచి తప్పించుకుంటారు, వారు రక్షణలోకి నడిపింపబడతారు. మొట్టమొదటిసారి ఈ యొక్క జీవ గ్రంథము గురించి ఎక్కడ మాట్లాడబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథములను చూస్తే నిర్గమకాండము 32వ అధ్యాయము చూసినట్లయితే నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనము చదువుతున్నాను. 32వ అధ్యాయము 32వ వచనము చదువుతున్నాను. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రజలైన ఇజ్రాయేలు వారు అహరోను ఆధ్వర్యములో ఎప్పుడైతే ఆ యొక్క దూడా విగ్రహమును చేసుకొని దానికి పూజించడము ప్రారంభించారో దాన్ని గొప్ప పాపముగా పరిగణిస్తూ, విగ్రహారాధన అనేది గొప్ప పాపముగా పరిగణిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు 31వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరి, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాను అనెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటకి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఇప్పుడు వాక్య భాగాన్ని చూడండి. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో నేను వచ్చు దినమున పాపమును వారి మీదికి రప్పింతును. ఆయన వచ్చు దినమున వారి పాపానికి ఒక లెక్క
చెప్తానంటున్నాడు. అంతవరకు తాత్కాలికంగా వారి మీదకి ఒక తెగులు పంపించాడు, కొంతమంది మరణించారు. అది తాత్కాలికమైన శిక్ష. దీర్ఘకాలికమైన శిక్ష గురించి ఆ గ్రంథములో ఎవరి పేర్లు తీసివేస్తాను అంటున్నాడంటే, ఎవరైతే పాపము చేసి ఉన్నారో వారి పేరులు ఆయన తీసేటువంటి ప్రమాదము ఉన్నది అని మనము గుర్తెరగాలి. ఇక్కడ వీరు చేసిన పాపం గనక గమనిస్తే మోషే అంటున్నాడు గొప్ప పాపము అంటున్నాడు. ఈ గొప్ప పాపం ఏంటి అంటే విగ్రహారాధన. కాబట్టి మొట్టమొదటగా జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే లిఖింపబడాలి అని ఆశపడుతూ ఉన్నారో వారు మొట్టమొదటగా విగ్రహారాధన దేవునికి అసహ్యమైనదని, దేవునికి ఇష్టము లేదని, ప్రత్యేకముగా ఎవరైతే ఆయనను ఒకసారి తెలుసుకొని దాని నుంచి తప్పిపోతారో, అనగా దేవునిని తెలుసుకొని క్రైస్తవులుగా వారిని వారు ప్రకటించుకొని ఎవరైతే దేవుని నుంచి తప్పిపోయి విగ్రహారాధనలో పడతారో ఆ పాపము క్షమింపబడదు, వారి యొక్క పేర్లు తీసివేయబడతాయి అంటున్నాడు. ఎందుకనగా ఇజ్రాయేలు జనాంగము దేవునిని ఒప్పుకున్నవారు కాబట్టి వారు చేస్తున్న పాపము విగ్రహారాధన అనేది మామూలు పాపం మాత్రమే కాకుండా గొప్ప పాపముగా పరిగణిస్తున్నాడు. పాత నిబంధన అంతా ఈ మాట ఉంచి ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క పేరు జీవ గ్రంథంలో ఉండాలి అంటే, పరిశుద్ధమైన దేవుడు రచించిన జీవ గ్రంథంలో ఉండాలి అంటే నీవు విగ్రహారాధనకు ఎంతైనా దూరముగా ఉండవలసి ఉన్నది. అది గొప్ప పాపము. ఒకవేళ గనక దాని నుంచి గనక వైదొలగకుండా నీ పాపములు యందు నీవు గనక కొనసాగుతూ ఉంటే ఆ దినమున, ఒకానొక దినమున, ఆయన వచ్చు దినమున ఆయన దానికి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష ఏంటి అంటే వాక్య భాగంలో చూసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఆ మరణ గుండములో వేస్తాను అంటున్నాడు, రెండవ మరణము అంటున్నాడు, నరకము అంటున్నాడు. కాబట్టి జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉండవో వారు నరక ప్రాప్తులవుతారు. ఎవరైతే జీవ గ్రంథంలో ఉన్నారో వారు శిక్ష నుంచి తప్పించుకుంటారు, రక్షింపబడతారు. మొట్టమొదటి సత్యం. రెండవదిగా గమనించినట్లయితే పాత నిబంధనలో రెండవసారి ఈ యొక్క జీవ గ్రంథము అని ఎక్కడ మెన్షన్ చేయబడిందని చూస్తే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 28వ వచనము. 69వ అధ్యాయము 28వ వచనం. 27 నుంచి చదువుతున్నాను. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతిని వారికి అందనీయకుము, జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరులు వ్రాయకుము. నేను బాధపడిన వాడై వ్యాకులపడుచున్నాను దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథములో ఉంటుందో వారు నీతిమంతుల పట్టికలోనుంటారు, వారు రక్షింపబడిన వారు అవుతారు. దావీదు ఎవరైతే దుష్టత్వముతో ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వారి పేరులు జీవ గ్రంథములో ఉండకుండా తీసివేసే ప్రభు, నీతిమంతుల పట్టికలో వారు లేకుండా తీసివేసే ప్రభు అని అంటున్నాడు. కాబట్టి ఎవరైతే రక్షణ పొందుకుంటారో, దేవునిని విశ్వసించి దేవుని యందు నడుచుకుంటారో వారు నీతిమంతులు అనబడతారు. వారు నీతిమంతుల జాబితాలో పట్టికలో ఉంటారు, వారి పేర్లు జీవ గ్రంథములో ఉంటాయి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ రక్షణార్థమైన పదజాలాన్ని గమనించండి. చదవబడిన మొట్టమొదటి వాక్యము 12వ అధ్యాయము 1వ వచనం కనుక చూస్తే డెలివరెన్స్ అనే మాట మాట్లాడుతున్నాడు, తప్పించుకొనుట అనేది మాట్లాడుతున్నాడు. 32 నిర్గమకాండం కనుక చూస్తే పాపము చేసిన వారి పేర్లు దానిలో తీసివేసేటువంటి ప్రమాదం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. 69వ కీర్తన 28వ వచనంలో గుర్తు చేస్తున్నాడు, ఎవరైతే నీతిమంతుల జాబితాలో పట్టికలో నుండరో, ఎవరైతే దుష్టత్వము యందు ఉంటారో వారి పేర్లు జీవగ్రంథముల నుంచి తీసివేయబడేటువంటి ప్రమాదము ఉన్నది అని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చదవబడిన వాక్యము 3వ దఫా అనగా పాత నిబంధనలో 3వ మారు మెన్షన్ చేయబడి ఉంటుంది జీవగ్రంథం అనేది. 12వ అధ్యాయము 1వ వచనము. దీనిలో కూడా గమనించండి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడో. రక్షణార్థమైన పదజాలం వాడుతున్నాడు, తప్పించుకొనుట అనే పదజాలము వాడుతున్నాడు, అనగా ఒక ప్రమాదము నుంచి తప్పించుకొనుట, ప్రమాదము నుంచి కాపాడబడుట అనే పదజాలం వాడుతున్నాడు. ఈ పదజాలం అంతా దేని నుంచి కాపాడబడతాము అంటే తాత్కాలికమైన అపాయముల గురించి, ఈ యొక్క జీవిత కాలంలో మనకు సంభవించేటువంటి ప్రమాదాల గురించి, ఈ జీవిత కాలంలో మనకు సంభవించేటువంటి మరణము గురించి మాట్లాడట్లేదు ఆయన. నిత్య మరణము గురించి, ఆ యొక్క రెండవ మరణమైన నరకము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అంత్యకాలము గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. 15వ వచనం.
ఎవని పేరైనను జీవగ్రంథమునందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పారవేయబడును. ఎవరి నామములు ఎవరి పేర్లు అయితే జీవగ్రంథములో ఉండవో వారిని రెండవ మరణము, నరకము, ఆ యొక్క నిత్యమైన అగ్ని అనేటువంటి దానిలో పారవేయబడుతుందని చెప్తున్నాడు. కాబట్టి నీవు నేను ఈ యొక్క జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలని ఆశపడమా? ఉండాలనే ఆశపడతాం కదా. ఎవరమైనా కూడా ఆ యొక్క ఆరని అగ్నికి, ఆ రెండవ మరణానికి, నరకానికి వెళ్ళాలని ఎవరము కూడా ఇష్టపడం. కాబట్టి ఈ రెండవ మరణానికి, నరకానికి వెళ్లకుండా ఈ యొక్క జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలి అంటే మనము చేయవలసిన పనులు ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. ఎవరైతే తండ్రి అయిన దేవునిని, కుమారుడైన యేసు ప్రభు ద్వారా దేవుడు అని అంగీకరిస్తారో వారు ఈ జీవగ్రంథంలో పేర్లు ఉండేటట్టుగా నిత్య జీవమునకు పాలవుతారు. అనగా వారు మరణము అనే దాని నుంచి జీవము అనే దానికి దాటుతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ దినము నీవు గనక నీ పేరు జీవగ్రంథంలో ఉండాలని గనక ఆశపడుతూ ఉంటే నీవు చేయవలసినది ఏంటంటే చూడండి, 24వ వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయం. నా మాట విని యేసు ప్రభు, ఒక్క నిమిషం, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నా మాట విని యేసు ప్రభు వారు తానే మాట్లాడుతున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక. ఇందాక మనం చూస్తున్న మరణము అవన్నీ కూడా ఏంటండి? తీర్పు. ఎందుకనగా పుస్తకముల చుట్టలు తెరవబడతాయి అంటున్నాడు 13వ అధ్యాయం వచనములో, ప్రకటన గ్రంథము. దానిలో వారి పనులను బట్టి వారికి తీర్పు తీరుస్తానంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క పునరుద్ధాన దినము నీ పేరు గనక జీవగ్రంథములో ఉండాలని గనక నీవు ఆశపడితే, ఉత్త దేవుణ్ణి నమ్మాను అంటే సరిపోదు. ప్రభువైన యేసు మాట విని యేసు ప్రభువును కూడా నీవు విశ్వాసముంచిన ఎడల, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వితౌట్ ఎనీ డౌట్ నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి నీ యొక్క పేరు జీవగ్రంథములో ఉండాలంటే, నీ కుటుంబము వారి పేర్లు జీవగ్రంథములో ఉండాలంటే, దేవుడున్నాడు, పైన ఎక్కడో ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు అనడము కాదు, కానీ ఆ దేవుడు పంపిన తన కుమారుడైన యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినప్పుడు నీవు ఆ యొక్క రెండవ మరణము అనే దాని నుంచి తప్పించుకొని జీవము, నిత్య జీవము అనే దానిలోకి నీవు వస్తావు అని గుర్తు చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. సర్వ శరీరుల మీద అధికారం ఎవరికి ఇచ్చాడంటున్నాడండి? యేసు ప్రభు వారికి ఇచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారు ఆ అధికారాన్ని ఎలా వినియోగిస్తున్నారంటే చూడండి, అద్వితీయ దేవుడవైన సత్య దేవుడవైన నిన్నును, ఉత్త దేవుణ్ణి నమ్ముతున్నానంటే ప్రయోజనం లేదు అంటున్నాడు. అందరూ అనగా లోకంలో గనక గమనిస్తే 98% మంది దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళే. 1 or 2% దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు ఉంటారు. దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. కానీ పరిశుద్ధ గ్రంథము, ఈ జీవ గ్రంథములో నీ పేరు దాఖలు కావాలంటే ఏమంటా ఉన్నదంటే, ఉత్త దేవుడున్నాడు అనడం మాత్రమే కాదు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయనలాగా ద్వితీయుడు లేడు అని నమ్మాలా. అర్థమవుతుంది కదా? చూడండి 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడైన, ద్వితీయ అంటే రెండవది, ఇంకొకరు, అద్వితీయ ద్వితీయము లేనిది, ఆయన ఒక్కడు మాత్రమే, అద్వితీయుడైన సత్యదేవుడైన, సత్యానికి మారుపేరైన, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని తను తాను ప్రకటించుకుంటున్న యేసు ప్రభు వారి యందు విశ్వాసము, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నీవు పంపిన ఆ అద్వితీయ దేవుడు పంపిన యేసు ప్రభువును
రక్షకునిగా అంగీకరించుటయే నిత్య జీవము. కాబట్టి ఈ దినము నీ పేరు జీవ గ్రంథములో దాఖలు కావాలన్నా, నీవు మరణములో ఆ నిత్య మరణములో ఉండకూడదనుకో అని ఆశిస్తున్నా, నిత్య జీవము నీకు కావాలన్నా యేసు ప్రభు వారిని నీవు రక్షకునిగా అంగీకరించవలసింది అని గుర్తు చేస్తున్నాడు. అలాగనే లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. యేసు ప్రభు వారు ఆనాడు ఇద్దరిద్దరు శిష్యులుగా పంపి 12 మంది శిష్యుల్ని మాత్రమే కాక 70 మంది శిష్యుల్ని బయటికి పంపించి సువార్తను ప్రకటించమన్నప్పుడు, దేవుని రాజ్యము సమీపమవుతూ ఉన్నది, మారు మనస్సు పొందుడి అనేటువంటి సందేశాన్ని ఆయన పంపించినప్పుడు, వారు చెప్తూ ఉన్నప్పుడు వారికి ఇచ్చిన ఆదేశము, ఎక్కడైతే అస్వస్థతతో ఉంటారో వారిని అస్వస్థత నుంచి బాగు చేయండి, ఎక్కడైతే దెయ్యములు బట్టి ఉన్న వారు ఉన్నారో వారిని దెయ్యములు పారగొట్టండి అన్నప్పుడు, ఆ శిష్యులు 72 మంది శిష్యులు వెనక్కి వచ్చి 70 మంది శిష్యులు వెనక్కి వచ్చి యేసు ప్రభు వారితో ఆ పనిని నిర్వర్తించాము అని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. శిష్యులైన వారితో సైతం ఏమంటున్నాడంటే, మీరు చేసేటువంటి గొప్ప గొప్ప పరిచర్యల వలన మీరు అతిశయించకండి, కానీ అన్నిటికన్నా ఆశీర్వాదకరమైంది ఏంటంటే, మీరు నన్ను అంగీకరించి నా సేవకులుగా, నా పరిచారకులుగా, నా శిష్యులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు కనుక మీకు నేను ఇచ్చిన శక్తిని బట్టి స్వస్థత వరం ఉండవచ్చు, దయ్యాల్ని వదలగొట్టి ఇది ఉండవచ్చు, ఇంకో ప్రవచించేది రకరకాల నీకు వరాలు ఉండవచ్చు, కానీ అన్నిటికన్నా గొప్ప వరం ఏంటంటే ఆ జీవ గ్రంథములో నీ పేరు లిఖింపబడి ఉండుటయే పెద్ద ఆశీర్వాదము. దాని కొరకు మీరు ఆనందించుడి అంటున్నాడు. దాని కొరకు మీరు ఆనందించుడి. అలాగనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి యున్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఈ యొక్క నిత్య జీవము కలిగిన వారు, ఈ యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు దాఖలు చేయబడిన వారు ఎవరంటే జ్యేష్ఠుల సంఘములో భాగమై ఉంటారంట. అనగా జ్యేష్ఠుడైన ప్రథమ కుమారుడైన ఏకైక కుమారుడైన యేసు ప్రభు వారు ఏ నూతన నిబంధనను ఆవిష్కరించారో హేబేలు కన్నా ప్రశస్తమైన రక్తము ద్వారా ఆ నిబంధనను ఆయన ఆవిష్కరించి దానిని తీర్చి మనల్ని కొనుక్కున్నాడో ఆ సంఘములో మనం ఉన్నామంట. కాబట్టి దోస్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ ఆర్ విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ అండ్ దేర్ నేమ్స్ విల్ బి రిటన్ ఇన్ ది బుక్ ఆఫ్ లైఫ్. చూడండి, మరొకసారి చదువుతాను. పరలోకమందు వ్రాయబడి, వారి పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయి. వారు దేనిలో ఉన్నారు? జ్యేష్ఠుల సంఘమునకు సంబంధించిన వారు. జ్యేష్ఠుడైన ప్రథమ కుమారుడైన ఏకైక కుమారుడైన యేసు ప్రభువును అంగీకరించిన వారు. వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, వారు ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? దేవుని యొద్దను సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. మరలా 3వ వారం ఇచ్చేటువంటి సందేశంలో ఈ ఆత్మలు ఎక్కడ ఉంటాయి, నీతిమంతుల ఆత్మలు ఎక్కడికి ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు, దేవుని నమ్ముకోకుండా చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు, వారికి జరగబోయేదేంటి, ఒక విశ్వాసి చనిపోగానే ఎక్కడ ఉంటాడు, ఏమి జరుగుతుంది, ఇవన్నీ మరలా ధ్యానిద్దాం. కానీ ఇప్పటి వరకు నీతిమంతుల ఆత్మల యొద్దకును, వీరి పేర్లు ఎక్కడుంటాయి, వీరు ఎవరితో కూడి ఉండారంటే నీతిమంతుల ఆత్మలు అక్కడ ఉంటాయి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, వీరందరూ ఎక్కడ ఉంటారండి? కొత్త నిబంధనకు సంబంధించిన నిబంధన నిర్వర్తించిన యేసునొద్దకును. అది ఆయన ఏ విధముగా శ్రేష్ఠుడండి? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. 5 విషయాలు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు నేను మన పేర్లు జీవ గ్రంథములో ఉంటే ఆ
దేవుని యొద్ద మనం ఉంటాము, యేసుక్రీస్తు యొక్క సంఘములో మనం ఉంటాము, నీతిమంతుల ఆత్మ యొద్ద మనం ఉంటాము, ఆత్మల యొద్ద మనం ఉంటాము. కాబట్టి ఇది ఆశీర్వాదకరమైన ప్రదేశమని, ఆశీర్వాదకరమైన పుస్తకంలో నీ నామం ఉండుట నీకు బహు గొప్ప దీవెనని గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 3 వచనాల వరకు చదువుతున్నాను. ఈ నిత్య జీవములో ఈ యొక్క నిత్య జీవము పురస్కరించుకున్నవారు, ఈ జీవ గ్రంథములో ఎవరి పేర్లు అయితే లిఖింపబడి ఉంటాయో వారి యొక్క ప్రవర్తన శైలి చూడండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువదోక్యకును సుంటుకేను బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. ఎవరండి వీరిని ఏమంటున్నాడు? సహకారులు అంటున్నాడు. ఎవరండి వాళ్ళు? దే ఆర్ కో వర్కర్స్ ఇన్ ద గాస్పెల్. ఈ నిత్య జీవమునకు ఉండేటువంటి వారు, నిత్య జీవము కలిగిన వారు, ఈ జీవ గ్రంథములో పేరు దాఖలైన వారు ఎలాగుంటారంటే సువార్త కొరకు ప్రయాసపడేవారుగా ఉంటారు. సువార్తలో ఇంకొకరికి సహాయం చేసి సహకరించేటువంటి వారుగా ఉంటారు. తరువాత వారి మధ్యన ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినా కూడా వారు ఏక మనస్సుతో ఉండేటువంటి వారుగా ఉంటారు. చూడండి, మరొకసారి చదువుతున్నాను. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియాను సుంటుకోను బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఎవరికైతే ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడో అతనితో మాట్లాడుతున్నాడు. ఓ నిజమైన సహకారి, ఈ స్త్రీలు క్లెమెంతు తోనూ నా ఇతర సహకారులతోనూ, దేనిలో సహకారులు అండి వీరు? సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. అనగా నిత్య జీవము కలిగిన వారు ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథములో వారి పేర్లు దాఖలా చేయబడి ఉంటాయో వారు దేనిలో పాలిభాగస్తులై ఉంటారు? సువార్త అనే దానికి ప్రయాసపడేటువంటి దాంట్లో ప్రథములుగా ఉంటారు. వారికి సహకరించేటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినా కూడా వారు ఏక మనస్సుతో సువార్త కొరకు వారి భేదాభిప్రాయాలను తీసి పక్కన పెట్టి వారు ముందుకు సాగేవారుగా అంటారు. కాబట్టి ఇట్టివారు ఆ యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు దాఖలు చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ దినము మాట్లాడుకున్న ఈ మాటలను బట్టి ఈ యొక్క సద్గుణాలు మనలో ఉన్నాయా? జీవ గ్రంథంలో మన పేరు దాఖలు చేయబడాలి అని మనం ఆశపడుతూ ఉన్నాము కదా. ఆశపడుతూ ఉన్నప్పుడు ఇవి మనలో ఉన్నాయా? యేసు ప్రభువును అంగీకరించావా? యేసు ప్రభువును అంగీకరించిన తరువాత నీవు వాటి కొరకు వీటి కొరకు ప్రాకులాడేటువంటి వాడుగా కాకుండా అద్భుత కార్యాలు చేసేటువంటి దానిలో, ఏదేదో గొప్పవి చేసే దానిలో నీవు ఆసక్తి కలిగిన దానికన్నా నా పేరు జీవ గ్రంథములో ఉన్నది అనేటువంటిది అన్నిటికన్నా ప్రథమ ఆశీర్వాదం అని అర్థం చేసుకుని నీవు సంతృప్తి చెంది నీకు ఇవ్వబడిన పరిచర్యను నమ్మకంగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నావా? నీవి జ్యేష్ఠుల సంఘములో నున్నావా? యేసు ప్రభు వారు నియమించిన ఈ సంఘములో నీవు పాలిభాగస్తుడవై ఉన్నావా? ఆ యొక్క నీతిమంతుల ఆత్మలతో నీ ఆత్మ కూడా సమాధానముతో ఉండేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఆ యొక్క దేవుని యొద్దకు ఆ యొక్క మహోత్సవములో నీవు పాల్గొనేటువంటి అర్హతలు కలిగిన విధముగా నీవు ఇహలోకములో ఉన్నప్పుడు దేవుడు నీకు అప్పగించిన పని అయినా సువార్త కొరకు ప్రయాసపడేటువంటి వాడిగా ఉన్నావా? ప్రాకులాడేటువంటి వాడిగా ఉన్నావా? ఆ సహకారులతో నీవు చేయి వేసి కలిపి ఏదైనా చిన్న వాటిలో భేదాభిప్రాయాలు వచ్చినా అంతిమముగా దేవుడు గణపరచాలి, మహిమపరచాలి. ఆయన స్వార్థ కొరకే మనల్ని పిలుచుకున్నాడు. మన ఉనికి ఆయన యందు గనక ఆయన మనకిచ్చిన ముఖ్యమైన పని ఆయన సువార్తను ప్రకటించి సంఘమును బలపరచడము, సంఘమును ముందుకు తీసుకుపోవడము అనేటువంటి దీనిలో నువ్వు ఉన్నావా? ఇలాగున గనక ఉంటే జీవ గ్రంథములో నీ పేరు ఉంటుంది. అలాగున కాకుండా వేరే వాటికి నువ్వు ప్రాకులాడుతూ వేరే విధానంగా ప్రయాసపడుతూ నా పేరు కూడా జీవ గ్రంథములో ఉంటుందిలే అనుకుంటే ఆయన జాగ్రత్త పడు సుమి, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అంటున్నాడు. జీవ గ్రంథములో పేరు ఉండాలని ఆశపడ్డం మాత్రమే కాదు, దానికి తగిన రీతిగా నీవు తీసుకోవలసిన నిర్ణయాలు, చేయవలసిన పనులు నీవు చేస్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా చూడండి 3వ వచనము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే వీరిని ఏమంటున్నారంటే వీళ్ళు ఏమేమని మాట్లాడుతున్నా అంటే వీరు నిత్య జీవము కలిగిన వారని మాట్లాడుతున్నాడు. వీరికి ఇచ్చిన బిరుదులు జీవ గ్రంథంలో వీరి పేర్లు ఉంటాయంటున్నాడు. వీరిని మరొక మాట ఏమంటున్నాడంటే బుద్ధిమంతులైతే.
వీరు జీవగ్రంథములో పేర్లు కలిగిన వారు, వీరు రక్షణ పొందుకున్నవారు, వీరు కాపాడబడిన వారు, నరకము నుంచి తప్పించుకున్నవారు, యేసు ప్రభువును అంగీకరించిన వారు, ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన పరిచర్యలో భాగంగా ముందుకు వెళ్తూ ఉన్న వాళ్ళు బుద్ధిమంతులైతే వీరేం చేస్తారండి? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వైజ్. వాళ్ళని ఏమంటున్నా అంటే జీవగ్రంథములో పేర్లు గలవారు అంటున్నాడు, వారు నిత్య జీవము కలిగిన వారు అని ఇంకొక పేరు ఇస్తున్నాడు, వారు నీతిమంతులు అనేటువంటి పేరు ఇస్తున్నాడు, వారు బుద్ధిమంతులు అనే పేరు ఇస్తున్నాడు. కాబట్టి ఈ దినము నీవు బుద్ధిమంతుడవా బుద్ధిహీనుడవా, నువ్వు బుద్ధిమంతురాలవా బుద్ధిహీనురాలవా? బుద్ధిమంతుడవైతే బుద్ధిమంతురాలవైతే ఎలాగుండాలా? 4వ వచనం చూడండి. నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాబ్రియేలు అని అతడు చెప్పాను. వీరు ఎలా ఉంటారంటే బుద్ధిమంతులు అన్నిటి కొరకు జ్ఞానము కొరకు పరిగెడుతూ ఉంటారు, జ్ఞానాన్ని సంతరించుకుంటున్నాను అనుకుంటారు, కానీ నిజంగా వీరిని బుద్ధిమంతులు అని అనట్లేదు. జ్ఞానము చాలా ఉంటుంది, అంటే అన్నిటి వెనక పరిగెత్తుంటారు, అన్ని టైపుల తెలివితేటలు ఉంటాయి, కానీ వీరిని ఆయన బుద్ధిమంతులు అనట్లేదు. ఎవరిని బుద్ధిమంతులు అంటున్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వారు జ్యోతులలాగా ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి వారు నీతి మార్గమును అనుసరిస్తారు. అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, అంటే వారు లోకము వైపున్న వారిని దేవుని వైపున త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. తెలివి గలవారు, ఐక్యూ ఎక్కువ ఉన్నవారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవారు, వారి గురించి ఆయన మాట్లాడట్లేదు. బుద్ధిమంతుడు అంటే ఎవరంటే వాడు జ్యోతిలాగా వెలుగుతాడు. ఎలా జ్యోతిలాగా వెలుగుతాడు? వాడు నీతిమంతుడై నడుచుకుంటాడు. ఇంకొకరిని నీతిమంతుల వలె ఆ చెడు నుంచి మంచి వైపునకు తిప్పుతారు. మంచి నుంచి చెడు వైపుకు తిప్పేవారు కాదు, చెడు నుంచి మంచి వైపుకు తిప్పేవారు. ఆ యొక్క లోకము నుంచి దేవుని వైపుకు తిప్పేవారు, దయ్యము నుంచి దేవుని వైపుకు తిప్పేవారు, చీకటి నుంచి వెలుగు వైపుకు తిప్పేవారు. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉండేవాళ్ళు ఎవరంటే జ్ఞానము కొరకు పరిగెడుతూ ఉంటారు, కానీ నిజముగా వారు బుద్ధిమంతులు కారు. దేవుని దృష్టిలో బుద్ధిమంతులు ఎవరంటే ఆయన నుంచి తప్పిపోయిన జనాంగాన్ని తిరిగి దేవుని వైపున ఎవరు తిప్పుతారో వారు బుద్ధిమంతులు. చూడండి, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 33వ వచనం చూడండి. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు. బుద్ధిమంతులు ఏం చేస్తారండి? అనేకులకు బోధించుదురు. ఏం బోధిస్తారండి? దేవుని యొక్క రాజ్యం గురించి బోధిస్తారు, దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువు గురించి బోధిస్తారు, ఆ సత్ప్రవర్తనలో సత్మార్గంలో ఎలా నడవాలో నేర్పిస్తారు. అంతేగాని మిగతా టైప్ ఆఫ్ జ్ఞానాలంతా కాదు. బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు, కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరబట్టి హింసింపబడి దోచబడుదురు. అటువంటి వారికి, ఆ బుద్ధిమంతులు నీతిమంతులైన వారికి కష్టాలు ఉంటాయంటున్నాడు. పర్వాలేదు. వారు కృంగిపోవు సమయమందు, వారు ఎప్పుడెప్పుడైతే కృంగిపోతారో ఈ యొక్క సువార్త పరిచర్య చేస్తూ దేవుని కొరకు నిలబడి ఆసక్తితో ముందుకు వెళ్తూ ఉంటారో వారికి శ్రమలు ఎదురువినప్పుడు వారు కృంగుతారు. కానీ వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయమో దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి ఈ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అనేకులు వీరెవరినైతే దేవుని వైపుకు తిరుపుతూ ఉన్నారో మరలా తిరిగి వారిని ఇచ్చకపు మాటలు చెప్పి తిరిగి మళ్ళా లోకము వైపు తిరిగేటట్టుగా, లోకం మీద మనసు కేంద్రీకరించేటువంటి విధంగా ఆ యొక్క బుద్ధిమంతులను దేవుని వైపున తిరిగే వారిని మరలా ఇచ్చకపు మాటలతో ఇంకో వైపుకి తిప్పేస్తారు. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు, కానీ నిర్ణయకాలము ఇంకా రాలేదు. అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును, వీరిని ఏం చేస్తాడంటే ఇలాగన బుద్ధిమంతులుగా ఉన్న వారిని దేవుడు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఈ యొక్క ప్రక్రియలో వీరిని నడిపించాలనేటువంటి ప్రక్రియలో ఎంతోమంది బుద్ధిమంతులు అలాగన నడుచుకుంటూ వారు క్రూలిపోతారు. అయినప్పటికీ వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అనగా వారి పేర్లు జీవగ్రంథములో
వ్రాయబడి ఉంటాయి. ప్రకటన గ్రంథంలో కనుక చూస్తే ఎవరయ్యా ఈ తెల్ల బట్టలు వేసుకొని ఉన్నవారు అంటే, వీరు ఆ యొక్క శ్రమల కాలం నుంచి బహుశ్రమ అనుభవించి క్రీస్తు కొరకు, ఆయన సాక్ష్యం కొరకు మరణించిన వారు అని చెప్తాడు. అలాగనే 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ వచనంలో, ఇప్పటి నుండి క్రీస్తునందు మరణించిన వారు, క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు అని వ్రాయము. ఎందుకనగా వారు వారి నీతి క్రియలను వెంటబెట్టుకొని ఆయన దగ్గరకు చేరుదురు. కాబట్టి వారు బుద్ధిమంతులుగాను ఉంటారు, నీతిమంతులుగాను ఉంటారు, నీతి క్రియలు చేస్తూ ఉంటారు. కానీ వారికి హాని జరుగుతూ ఉంటుంది. కానీ వారిని దేవుడు రక్షిస్తూ ఉంటాడు. కొంతమంది కూలుతారు. కూలినప్పటికీ ప్రమాదం ఏమీ లేదని దేవుడు ఏమంటున్నా అంటే, వారు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారు ధన్యులు అంటున్నాడు. 12వ అధ్యాయము 3వ వచనం మరొకసారి చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గంలో నడిపిస్తారు వారు. దే విల్ టర్న్ అదర్ పీపుల్ ఇంటూ రైచియస్నెస్. అన్రైచియస్నెస్ నుంచి రైచియస్నెస్లోకి తెస్తారు. అంతేగాని రైచియస్ పీపుల్ని అన్రైచియస్ మార్గంలో తిరిగి వెళ్ళేదానికి సహకరించేవారుగా వారు ఉండరు. 13వ అధ్యాయము మత్తయి సువార్త 43వ వచనము. 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. ఎలాగునుంటారు వీరు జ్యోతులులాగా? చూడండి 13వ అధ్యాయము చదవండి 43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినును గాక. సూర్యుల వలె తేజిల్లుదురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. మలాకి, ఒక్కసారి మలాకి చూద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుతున్నాను. ఎందుకనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందని చెప్తున్నా అండి? అంత్యకాలములో. ఏలయనగా నియమింపబడ దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరికంటే వీరెవరండి? వీరు ఈ బుద్ధిమంతులు అనబడేవాళ్ళు, నీతిమంతులు అనబడేవాళ్ళు ఎలా ఉంటారంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. అలాగనే ఈ జ్యోతులు ఎలా ఉంటారు అంటే, ఈ జ్యోతులుగా ప్రకాశించే వాళ్ళు ఎలా ఉంటారంటున్నారు? మత్తయి సువార్తలు అంటున్నాడు, వారు నీతి ఆ సూర్యుని వలె ఉదయిస్తారంటున్నాడు. ఆ యొక్క మలాకి గ్రంథంలో అంటున్నాడు, వారు ఎలాగనున్నారో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవుడు వారికి విరోధముగా ఉండేటువంటి వారు ఎలాగున్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక ఇలాంటి వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? జీవ గ్రంథంలో వారి పేర్లు దాఖలైనప్పుడు, వారు నిత్య జీవము గల వారు అయినప్పుడు, వారిని నీతిమంతులు అని పిలుస్తూ, బుద్ధిమంతులు అని పిలుస్తూ వారు ఎలాగనుంటారు? ఫిలిప్పీ 2వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువుతున్నాను. మీరు ఇటువంటి వారు, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇవన్నీ ఎప్పుడండి? ఇప్పుడంతా కూడా గోధుమలు గురుగులు కలిసి నడుస్తూనే ఉంటాయి. ఈ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు అంటున్నాడు? ఒకానొక దినమున. మరొకసారి 14వ వచనం. ఎలాగ ఉండకూడదు? మూర్ఖమైన వక్రజనము మధ్య. మన చుట్టుపక్కల ఉన్న లోకమంతా మూర్ఖమైన వక్రజనము, వక్రీకరింపబడిన ఆలోచన విధానము. వారి మధ్య మనం ఎలాగుండాలంటున్నాడండి? నిరపరాధులను, మన మీద అపరాధము వేయబడేటువంటి రీతిగా ఉండకుండా, నిష్కళంకులుగానే ఒక్క చిన్న మచ్చైనను మరకైనను లేకుండా, అనింద్యులు నింద వేసిన
అతకకుండా ఉండేటట్టుగా అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు. వీరెవరి కుమారులండి? దేవుని కుమారులు అగునట్లు వీరేం చేస్తారండి? సణుగులను సంశయములను మాని. ప్రతిదానికి సణగరు, ప్రతిదానికి సంశయము వెలిబుచ్చరు. ఉన్న చోట లేనిపోని చోట సణిగి సంశయించి ఉన్నవి లేనిపోనివి కలగజేయురు. వీరు దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని. నీ యొక్క పేరు గనక జీవగ్రంథములో ఉంటే నీ యొక్క ప్రవర్తన ఎలాగుంటుందంటే, నువ్వు వక్రజనం మధ్యన దుష్టునిగా నుండవు. నీవి దుష్ట వక్రజనము మధ్యన నీవు వెలిగేటువంటి జ్యోతిలాగా ఉంటావు. ఎలాగనుంటావు? నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ప్రతి కార్యమును, దేవుని కార్యమైన ప్రతిదాన్ని తూచా తప్పకుండా చేయుడి. అట్టి జనము మధ్యన మీరు ఏం పట్టుకొని నడవాలండి? టార్చిల్లాగా. ఈ చీకటి జనం ముందర మీ దగ్గర ఏముండాలా? అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమో కలుగును. కాబట్టి నీవు నీ యొక్క పేరు గనక జీవగ్రంథములో ఉంటే నీ ప్రవర్తన ఇలాగనుంటుంది. నీ ప్రవర్తన ఇలాగ లేకపోతే నువ్వు జీవగ్రంథంలో నీ పేరు ఉన్నదా లేదా? ఒకవేళ లేదు అంటే నీవు దానిలోకి చేర్చబడాలి అంటే నువ్వేం చేయాలి? ఏవైతే ఇవి ఆయన ఉండాలి అని చెప్తున్నాడో వాటిని కల్టివేట్ చేసుకోవడమో, ఏవైతే నేను ఉండకూడదు అనుకుంటున్నాడో వాటిని తీసివేయడమో నీ యొక్క బాధ్యత. చూడండి, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము. ఇటువంటి వారు ఈ జ్యోతులలాగా వెలిగేవారు అప్పుడప్పుడు తొట్టిల్లుతారు, అప్పుడప్పుడు తొట్టిల్లుతారు, అప్పుడప్పుడు తొట్టిల్లుతారు. కానీ దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనము, 11వ అధ్యాయము 35వ వచనము. నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును పరిశీలిస్తూ పవిత్రపరచబడుతూ ఉంటారు. అలాగనే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని, ఈ నీతి ఈ యొక్క జీవగ్రంథంలో ఉండేవారు ఎలా ఉంటారో చూడండి. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని, వారిని వారు శుద్ధిపరుచుకుంటారు, అపరిశుద్ధత తీసివేస్తారు, శుద్ధిపరుచుకుంటారు. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. వారి మనసు ఎలా ఉంటుందండి? నిర్మలమైన మనస్సు ఉంటుంది. కలవరంతో అలజడితో నిండి వారి యొక్క హృదయం నల్లబడిపోయి, ముఖము నల్లబడిపోయి వారు కృంగిపోయి ఉండరు. నిర్మలమైన మొహం ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశిస్తూ ఉన్నది కనుక వారు నిర్మలులుగా ఉంటారు. నిర్మలులను అగుదురు. దుష్టులు ఎలాగుంటారో చూడండి. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించదు. ఇది ఎంత చెప్పినా కూడా దుష్టులకు అర్థం కాదు, కానీ బుద్ధిమంతులు దాన్ని గ్రహిస్తారు. దుష్టుడు తన దుష్టత్వాన్ని వీడి దేవుని దగ్గరికి రావుటయే ఆయన చిత్తము, కానీ వారి దుష్టత్వములో వారి పాపములో ఉండి నశించిపోవడం ఆయన చిత్తము కాదు. కానీ దయనీయమైన విషయం ఏంటంటే బుద్ధిమంతులైతే వారు గ్రహిస్తారు, దుష్టులకి ఇది అర్థం కాదు. వారు వింటూ ఉంటారు, ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేస్తారు. ఇది మనకు కాదులే అనుకుంటారు. ఆ హృదయంలో ఒకవేళ పడినా కూడా దాన్ని లోపలికి వెళ్ళనివ్వరు. ఎందుకంటే లోపలికి వెళితే వారు సంతృప్తిగా జీవించలేరు. అందుకనే వాక్యం గురించి మాట్లాడే ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒకే వాక్యమే, ఆ వాక్యాన్ని విత్తేటువంటి వాడు ఎత్తుకుంటూ పోతున్నాడు. ఒక నేల మీద పడింది, ఒక నేల మీద పడంగానే అది ఇంకా లోపలికి వెళ్ళక ముందరనే పక్షులు అనగా సాతాను ఆ మాటను విననివ్వకుండా తీసివేసింది. మొట్టమొదటి మనుషులు. రెండవ మనుషులు విన్నారు, ఆనందంతో స్వీకరించారు, లోపలికి వెళ్ళింది, కానీ వారికి సరి అయిన వేరు లేదు. అనగా వారు అనుదినము వాక్యంలో లేరు, అనుదినము ప్రార్థనలో లేరు, అనుదినము తమను తాము సరి చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో లేరు. ఏమవుతుంది? కొంత పెరుగుతుంది. పెరిగిన తర్వాత చుట్టుపక్కలంతా కూడా లోకము కమ్ముకుంటుంది వారిని. ఆ ముళ్ళ తుప్పలు,
ఆ ముళ్ళ తుప్పలు, ముళ్ళు, గచ్చ పొదలు వాడిని కమ్ముకుంటాయి. అంటే లోకము వారికి ఆకర్షితముగా కనిపిస్తుంది. ఎక్కడికి పోయినా కూడా వీరు వాక్యంలో, ప్రార్థనలో ఉండరు కనుక, లోతు ఉండదు కనుక లోకముతో ఆకర్షింపబడతారు. ఆ లోకములో ఉన్న వాటిని వారిని సఫకేట్ చేసేస్తాయి, వారిని ఊపిరి ఆడనివ్వకుండా చచ్చిపోయేలా చేస్తాయి. మూడవ తరహా వారు ఉన్నారు. వారిలో వాక్యము వెళ్తుంది, వెళ్ళి కొంత ఫలిస్తుంది. కానీ ఏం జరుగుతుంది? చుట్టుపక్కల ఐహిక విచారాలు, ఉన్న అప్పులు, ఆ బయట బాధలు, వారిని చూసి ఇలా కావాలనుకోవడం, వీరిని ఇలా చూసి, అంటే లోకం అనేది వారిని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఏం చేస్తారంటే వారు చిన్నగా ఫలింపకుండా అలాగనే ఆ వాటి వలన ఇది అయిపోతారు. నాలుగవ తరహా మాత్రము వాక్యాన్ని వింటారు, స్వీకరిస్తారు. ఇది నా కొరకు, దేవుడు నా మంచి కొరకు చెప్తున్నాడు. ఈరోజు నేను సంఘమునకు వచ్చాను అంటే ఊరికే నేను కూడా వచ్చానని అటెండెన్స్ వేసుకోవడానికి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే దేవుడు ఏదో ఒక పాట ద్వారా, ఏదో ఒక సాక్ష్యం ద్వారా, ఏదో ఒక మాట ద్వారా ఆ వాక్యం నుంచి నాతో మాట్లాడతాడు అని వేచి ఉన్న వారికి ఇది లోపలికి వెళ్తుంది. వెళ్ళి అది కూర్చుంటుంది, కూర్చొని ఎదుగుతుంది. వాళ్ళు 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు వారు ఫలిస్తారు. సో వాక్యము ఒకటే, కానీ ఆ వాక్యాన్ని స్వీకరించేటువంటి హృదయాన్ని బట్టి ఉంటుంది. ఆ వాక్యాన్ని స్వీకరించేటువంటి హృదయాన్ని బట్టి ఉంటుంది. నీది ఏ నేల? నీది ఏ నేల? నీ హృదయము ఎలాంటిది? నీ హృదయము ఎలాంటిది అని ప్రశ్నించుకోమని దేవుడు మరొకసారి మనల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, కాబట్టి నిజముగా దేవుని యందున్నవారు ఆ యొక్క నీతి గ్రంథం, ఆ యొక్క జీవ గ్రంథములో నీతిమంతులుగా, బుద్ధిమంతులుగా, నిత్య జీవము గలగా చెప్పబడినవారు వారు తొట్టిల్లుతారు. కానీ తొట్టిల్లినా వారు బలపరచబడతారు. కానీ ఆ తొట్టిల్లినప్పుడు ఆ విత్తనము లేని వారు, సరైన దీని లేని వారు ఆ యొక్క చెడులోకి వెళ్ళిపోతారు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. ప్రకటన గ్రంథము అనగా ఇవి మనము అర్థం చేసుకునే కొద్దీ మన యొక్క ఆత్మీయ జీవితం మనకు అర్థమవుతుంది. 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. సో ఎవరు ఈ జీవగ్రంథంలో ఉండరంటున్నా అండి? వీళ్ళందరూ జీవగ్రంథంలో ఉండరంటున్నాడు. కాబట్టి ఈ మాట మన ఎదురుగా రాగానే ఇది మనలో ఉందా అని చూసుకొని జాగ్రత్త పడాలా, తొట్టిల్లకుండా. చూడండి, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములలో మండుగుండములో పాలు పొందుదురు. దీంట్లో మిగతావు మనం అంత కాకపోవచ్చు. అబద్ధము 2 నాలుకల ధోరణి, ముందొకలాగా వెనకొకలాగా. అబద్ధం అనేది చాలా ప్రమాదకరమైనది. చిన్న అబద్ధం, పెద్ద అబద్ధము లేదు. చేతనైనంత వరకు నువ్వు అబద్ధం చెప్పంగానే నీ మనసు గుచ్చాలి. మరలా నీ నోటిని నువ్వు కావాలంటే సూత్తో గుచ్చేసుకోవాలి, కావాలంటే దబ్బళం పెట్టి తాడుతో స్టిచ్ చేసేసుకోవాలి. అబద్ధం అనేది నీ నోటి నుంచి రానేకూడదు. సత్యము పలికేవాడికి అబద్ధం చెప్పినప్పుడు ఆ రోజు గిల్టీగా, ఆ రోజు నిలవలేక ఉండాలా. వెంటనే వాడు పాపాన్ని ఒప్పుకోవాలా. చూడండి, అలాగను మనం ఉంటే మనకు ఆశీర్వాదము. 15వ వచనం, ప్రకటన గ్రంథము 15వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుండును. ప్రతివాడు వెలుపట నుండును. వాడు జీవగ్రంథంలో ఉండడు, వాడు వెలుపట ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? వాడు ఆ మండుచున్న అగ్నిలో వేయబడతాడు. 11వ వచనం మనం ఎలా అర్థం చేసుకోవాలా మన ఆత్మీయ విశ్వాసాన్ని? 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయని. మా ఆఖరికి దేవుడు ఏమంటున్నా అంటే చేతులు గడిగేసుకొని ఆఖరి దినాలు వచ్చేంత వరకు అంతే, చెప్పేది చెప్తాము అంతే. ఏమంటున్నాడు? అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము,
పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియును అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై, ఈ యొక్క జీవ గ్రంథములో రాయబడిన వారు దేనికి హక్కుదారులు ఏంటో, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. వీరు ఎలాగునుంటారు? చదవండి అమ్మా. జయించువాడు అలాగున తెల్లటి వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు యేసు ప్రభు వారు, నా నామమును అందరి ముందర ఎవరు అంగీకరిస్తారో, దానికి తగిన రీతిగా ఎవరైతే జీవిస్తారో వారిని దేవుని ముందర, దేవదూతల ముందర నేను సైతము వారిని ఒప్పుకొందును అంటున్నాడు. కాబట్టి వీరు దే విల్ స్ట్రగుల్ విత్ దేర్ సిన్ బట్ దే విల్ బి ఓవర్కమర్స్. అర్థమవుతుందండి? దే విల్ బి స్ట్రగ్లింగ్ విత్ సిన్ బట్ దే విల్ బి ఓవర్కమర్స్. వారు అధిగమిస్తారు, జయిస్తారు. కాబట్టి వారు ఆ తెల్ల బట్టలు ధరించుకునేటువంటి హక్కు దేవుడు ఇస్తాడు. ఆయన ముందర వారిని ఒప్పుకొనేలా ఆయన చేస్తాడు. ఇది మనం అర్థం. వాట్ ఈస్ ద రివార్డ్? వీరికి ఏంటి రివార్డు? వీరికి రివార్డ్ ఏంటి? ఇలాగనున్న వారికి 12వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేరుకొందరు. ఎవరి పేర్లైతే జీవగ్రంథములు వ్రాయబడి ఉన్నాయో వారు ఒకానొక దినాన మేల్కొల్పబడతారు. వారికి పునరుద్ధాన మహిమ గల శరీరాలు ఇవ్వబడతాయి. వారు ఎలా ఉంటారో చూడండి. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, వారికి ఇచ్చేటువంటి రివార్డ్ ఏంటంటే దే విల్ గెట్ ఎటర్నల్ లైఫ్ అండ్ దే విల్ గెట్ టు బీ విత్ ద లార్డ్ ఫర్ ఎవర్. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యులుగా హేయులగుటకును మేలుకొందరు. పునరుద్ధానం గురించి కనుక మనం గమనించినట్లయితే లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు, మంచి పునరుద్ధానము ఉన్నది. నీవు ఎప్పుడు మేలుకుంటావంటే నీతి గ్రంథంలో పేర్లున్నవారు మంచి పునరుద్ధానం యందు నీవు చేసిన క్రియలకు సత్క్రియగా ప్రత్యుపకారము చేయబడును అని రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయము లూకాసు వార్త 14వ వచనము. అలాగనే 5వ అధ్యాయము యోహాను సువార్త 24-28 వచనాలు కనుక చూస్తే చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 మనం ఇందాక చదివాము. 28వ వచనం చదువుతున్నాను. 28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమును సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. కాబట్టి ఒకే పునరుద్ధానం ఉన్నది. ఆ పునరుద్ధానములో ఒకటి మేలు మంచి పునరుద్ధానము, ఒకటి చెడు పునరుద్ధానము. దాన్ని ఒక్కొక్క భక్తుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు కానీ బట్ ఆల్వేస్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ దెర్ ఈజ్ ఎ బాడీలీ రిసరెక్షన్ and everyone will be risen and they will be given bodies and they will be either be in the God's presence forever or they will be in the hell forever. నిత్య నరకములోనన్నా ఉంటారు, నిందకు హేయమునకన్నా ఉంటారు, లేకపోతే నిత్య జీవము కలిగి దేవునితో సదాకాలం ఉండడానికి ఉంటారు. కాబట్టి నీవు దేనిలో ఉండాలి అని నీవు నిర్ణయించుకుంటున్నావు. నీవు గనక దేనిలో ఉండాలని నిర్ణయించుకుంటున్నావో దానికి తగిన నోటి నుంచి నీ నిర్ణయము యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి. ఆ తరువాత యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన నీవు యేసు ప్రభువు ఎలాగునైతే తన కొరకు పరిచారకులుగా జీవించమన్నాడో, ఎలాగున తన సేవలో పాలిభాగస్తులు ఉండమన్నాడు, ఎలాగున వారి క్రియలను సరిచూసుకోవాలని చెప్పాడో అలాగున నువ్వు చూసుకుంటూ ముందరకు వెళితే నీవు ఆశీర్వదింపబడిన వాడవు అవుతావు. లేని ఎడల దీవెనలు కోల్పోయిన వాడవు
అవుతావు. కాబట్టి ఇది గుర్తెరిగి యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించండి. ఆయన మనకు ముందుంచిన నీతి మార్గంలో నడవండి. బుద్ధిమంతులు అనిపించుకోండి, నీతిమంతులు అనిపించుకోండి, నిత్య జీవము గలవారు అనిపించుకోండి. ఆ యొక్క అంతము సమయమున పునరుద్ధానములో మేలు పునరుద్ధానము, మంచి పునరుద్ధానములో ఉండండి, కానీ చెడ్డ పునరుద్ధానములో ఉండి ఆ యొక్క పుస్తకముల చుట్టలు తెరవబడకూడదు. మన బుక్స్ ఉంటాయి, ఫస్ట్ ఒక బుక్ తెరుస్తాడు జీవగ్రంథం. దానిలో కనుక నీ పేరుంటే నెక్స్ట్ వేరే చుట్టలు ఉంటాయి పుస్తకాలు, దాని జోలికి ఆయన వెళ్ళడు. ఎప్పుడైతే జీవగ్రంథంలో నీ పేరు లేదో ఈ చుట్టల పుస్తకాల్లో నీ క్రియలన్నీ రాయబడి ఉంటాయి, నీ మంచి చెడ్డ క్రియలు, వాటికి శిక్షను అనుభవిస్తావు. కాబట్టి నేను జీవగ్రంథములో మన పేరు ఉండేటట్టు చూసుకోవాలి, కానీ ఆ పుస్తకాల చుట్టల్లో మన పేరు వెతికి పేరు కింద ఎంత పెద్ద పారాగ్రాఫ్ ఉంది అని చూసుకునే స్థితికి మనము రాకూడదు. ఒక్క పేరు, జస్ట్ ఆ బుక్ తెరవంగానే నీ పేరు ఉండాలా, టిక్కు కొట్టాలి, నువ్వు లోపలికి వెళ్ళిపోవాలా. అంతేగాని వెయిటింగ్ చేస్తూ ఒకప్పుడు ఎగ్జామ్ పరీక్షలప్పుడు ఈ రోజులాగా ఉండేది కాదు. ఆ నెంబర్ని, మనకు వచ్చిన 10th క్లాస్ నెంబర్ని మనకున్న ఆ విశ్వాసాన్ని బట్టి ఫస్ట్లో కొంతమంది 3rd క్లాస్లో చూసుకునేవాళ్ళు, కొంతమంది 2nd క్లాస్లో చూసుకునేవాళ్ళు, కొంతమంది 1st క్లాస్లో చూసుకునేవాళ్ళు. ఈ రోజుట్లాగా మన నెంబర్ కొట్టంగానే వారికి ఎంత మార్కులు వచ్చాయనేది ఉండదు. కాబట్టి మనది ఎట్టుండాలంటే మనం ఓపెన్ చేయంగానే ఆ బుక్లో మన పేరు ఉండాలి. అంతేగాని చుట్టలు తీసి ఆ చుట్టల్లో మనకు ఎంత పెద్ద చిట్కా ఉంది అని చూసుకునే స్థితికి మనము రాకూడదు. ఎవరి పేరైతే జీవగ్రంథములో వ్రాయబడి ఉండదో వారు రెండవ మరణగుండమునకు, ఆ యొక్క నరకమునకు, ఎవరి పేరైతే జీవగ్రంథములో ఉన్నదో వారు సదాకాలము దేవునితో సమాధానముతో జీవించదు. అలాగున మనం ఉండాలి. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు కూడిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ, మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలంటే మన జీవితాలు ఎలా ఉండాలనో సరిదిద్దుకుంటూ ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వారము వేరే గెస్ట్ స్పీకర్ మాట్లాడతారు. 3వ వారము చనిపోయిన ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్తారు, ఎవరు ఎక్కడికి వెళ్తారు, ఎంతకాలం ఎక్కడ ఉంటారు, ఏమి జరగబోతుంది అనేటువంటి దాని గురించి మనము ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ ఈ దినమునైనా జీవగ్రంథము గురించి నీవు మాట్లాడి ఉండగా, జీవగ్రంథములో మా పేర్లు ఉండాలి అంటేనైనా ఉత్త యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినంత మాత్రాన సరిపోదని, అంగీకరించిన వారు దానికి సంబంధించిన క్రియలు వారిలో కనపరుస్తాయని నువ్వు మాకు బోధపరుస్తున్నావు. కాబట్టి నాయన యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మేము మా కొరకు ఎత్తి పెట్టబడిన మంచి క్రియలు మేము చేస్తూ ముందుకు సాగుతూ, మరి నాయన బుద్ధిమంతులు అనిపించుకోగలిగినట్లుగా, నీతిమంతులు అనిపించుకోగలిగినట్లుగా, నిత్య జీవము గలవారు అనిపించుకోగలిగినట్లుగా, మరి ప్రభు మంచి పునరుద్ధానముకు లేపబడేటువంటి వారము అనిపించుకునేటట్టుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని, ఎవరికి వారు నాయన వారి హృదయాల్ని పరీక్షించుకుంటున్న సమయంలో నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన తేలికగా తీసుకొని యేసు ప్రభువుని అంగీకరించాను కనుక నా పేరు జీవగ్రంథములో ఉంటుందని కాక, మరి ప్రభు ఆ గ్రంథములో ఉండాలంటే ఏ విధముగా ఉండాలి అని చెప్పబడుతూ ఉన్నదో నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దానికి అనుసారముగా జీవించగలిగినట్లుగా వారిలో నీ ఆత్మకార్యమును జరిగించమని, నీ కృపలో వారిని భద్రపరచుకొని వారు సైతము నాయన నీ ఆ యొక్క జీవగ్రంథములో పేర్లు ఉండగలిగినట్లుగా, వారు ఆశీర్వదింపబడగలిగినట్టుగా వారి కొరకు సైతము ప్రార్థిస్తూ ఇట్టి ప్రార్థన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.